హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ బగారాన్నం ఎలా చేయాలో చూద్దాము. అలాగే దీని కాంబినేషన్లో ఆంధ్ర స్టైల్లో ఆలూ కూర కూడా చూపిస్తున్నాను. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ సమయంలో అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బగారా అన్నం చేసుకోవడానికి బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. నేను బాస్మతి బియ్యంతో చేస్తున్నాను, అందుకని గ్లాసుకి గ్లాసున్నర. నేను దావత్ బాస్మతి రైస్ యూజ్ చేస్తాను. ఇవి చాలా పొడి పొడిగా వస్తాయి. నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుని ఒక 2 సార్లు బాగా కడుక్కున్నాక 2 గ్లాసులకి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. అంటే గ్లాసుకి గ్లాసున్నర వాటరు ఇలా వేసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే గంట కూడా నానబెట్టుకోవచ్చు. కంపల్సరీ అయితే అరగంట నానబెట్టుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోండి. బాగా పొడి పొడిగా వస్తుంది. అలా కాదు అనుకుంటే కొంచెం ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ముఖ్యంగా దీంట్లో కావాల్సింది సాజీరా. బగారాన్నానికి టేస్ట్ ఇచ్చేది సాజీరా, పుదీనా. ఈ 2 కంపల్సరీ ఉండాలి. చిన్న టీ స్పూన్ సాజీరా వేసుకుని ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేసుకోవాలి. మిరియాలు మాత్రం ఒక 4-5 మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక ఒక 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసి వేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇవి కొంచెం మగ్గినాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఇది కూడా కొంచెం వేగినాక ముందే చెప్పాను కదా, పుదీనా ముఖ్యంగా కావాలి. చిన్న మీడియం సైజ్ బౌల్తో ఒక బౌల్ వరకు పుదీనా, ఒక బౌల్ కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని ఇవి కూడా మగ్గించుకోండి. ఇందులో సాల్ట్ వేయాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ముందుగా అరగంట నానబెట్టుకున్నాం కదా, అందులో వాటర్ అందులోనే ఉంచేసి ఓన్లీ బాస్మతి బియ్యం మాత్రం వేసుకుని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి. ఎందుకంటే బాస్మతి బియ్యం కదా, విడిపోయే అవకాశం ఉంటుంది. అందుకు జాగ్రత్తగా ఒకసారి మాత్రమే కలుపుకుని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత బాస్మతి బియ్యం నానబెట్టిన దాంట్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ ఇందులో వేసేసుకోండి. వేసుకుని ఇవన్నీ కలిసేలా జాగ్రత్తగా కలుపుకోండి. ఇందులో పసుపు కానీ మసాలా దినుసులు కానీ వాడరు. మీకు ఇష్టమైతే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. కానీ ఇలాగే టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టి ఇలా మీడియం మంటలో ఉడికించుకోండి. ఇంకొంచెం తడి ఉంది కదా, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఉడికించుకుంటే బగారా అన్నం చాలా సులువుగా అయిపోతుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. అయితే ఇది సైడ్కి పెట్టేసుకోండి. చల్లారినాక చూస్తే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్గా ఆంధ్ర స్టైల్లో ఆలూ కూర చూపిస్తున్నాను. మామూలుగా అయితే నాన్ వెజ్ కూరలే తింటారు. మీరు ఇలా ఆలూ కర్రీ కూడా ట్రై చేయొచ్చు. 3 మీడియం ఆలులు ఉడికించుకుని పొట్టు తీసుకుని పెట్టుకున్నాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చిలు పొడవుగా కట్ చేసి వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా ఇందులో వేసుకుని చిన్న టీ స్పూన్ కల్లుప్పు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉల్లిపాయలని మగ్గించుకోండి. ఇలా ఉల్లిపాయలు సగం వరకు వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలా కలుపుకోండి. తర్వాత ముందుగా ఉడికించుకుని పొట్టు తీసుకున్న ఆలుని ఇందులో వేసుకుని 1 స్పూన్ కారం, చిన్న టీ స్పూన్ ధనియాల పొడి,
హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకున్నాక వాటర్ గ్లాస్తో గ్లాసున్నర వరకు వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత మూత పెట్టి మీడియం మంటలో సగం కూర ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇది బగారాలోకనే కాదు, రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఇది ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టి కర్రీని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఆలు కర్రీ రెడీ అవుతుంది. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఆలు కర్రీ రెడీ అయ్యింది. ఆల్రెడీ బగారా అన్నం అయిపోయింది కదా, ఇది కొంచెం చల్లారింది. తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా, చాలా పొడి పొడిగా అవుతుంది. చేసుకున్న వెంటనే కంటే ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది. వేడి మీద కలిపేస్తే విరిగిపోతుంది. సర్వ్ చేసుకుంటమే చాలా సింపుల్గా చాలా టేస్టీగా బగారా అన్నం ఆలు కర్రీ రెడీ అయింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.